ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను 4-1 తేడాతో గెలిచిన టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. నాగ్పూర్ వేదికగా గురువారం ఇండియా ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడడం లేదనే వార్త క్రికెట్ వర్గాలను షాక్కు గురిచేసింది. టాస్ కోసం వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో విరాట్ ఆడడం లేదు. నిన్న రాత్రి మోకాలు నొప్పితో ఇబ్బంది పడ్డాడని రోహిత్ పేర్కొన్నాడు. అయితే నిజంగానే కోహ్లీకి గాయమైందా లేక ఫామ్లో లేడని పక్కన పెట్టారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు కోహ్లీ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు కాస్త క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ ఫెయిల్ ఆఫ్ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక సెంచరీ చేసినప్పటికీ 9 ఇన్నింగ్స్లో 8 సార్లు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీకి అవుట్ అయ్యాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా చాలా బలంగా వినిపించింది. ఆసీస్ పర్యటన అనంతరం కుటుంబ సభ్యులతో గడిపిన కోహ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున రైల్వేస్తో జరిగిన ఓ మ్యాచ్ ఆడాడు. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో 12 ఏళ్ల తర్వాత బరిలోకి దిగాడు కోహ్లీ. కానీ ఈ మ్యాచ్లోనూ 15 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ కోహ్లీ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో వాళ్ళంతా నిరాశపడ్డారు. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ శైలికి సరిపోయే వన్డే ఫార్మాట్తోనే కోహ్లీ ఫామ్లోకి వస్తాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను తొలి వన్డేకే దూరం అవడం అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ తన కుడి మోకాలికి పట్టి వేసుకొని కనిపించాడు. అయితే క్రికెట్ ప్రపంచంలోనే ఫిట్నెస్ ఫ్రీక్ ఎవరంటే అందరూ మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు విరాట్ కోహ్లీ. అంతలా ఫిట్నెస్ విషయంలో ఈ స్టార్ బ్యాటర్ ప్రభావితం చేశాడు. యువ ఆటగాళ్లతో పాటు యావత్ దేశానికి ఫిట్నెస్లో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అలాంటి కోహ్లీ అనూహ్యంగా గాయంతో జట్టుకు దూరం అవడం అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. కోహ్లీ 17 ఏళ్ల వన్డే కెరియర్లో గాయంతో మ్యాచ్కు దూరం అవడం ఇది రెండోసారి మాత్రమే. 2 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్కే కోహ్లీ గజ్జలో గాయంతో దూరమయ్యాడు. అయితే కోహ్లీకి గాయమైందనే విషయం నమ్మశక్యంగా లేదని, జట్టులో నుంచి తప్పించేందుకు సాకుగా గాయమైనట్లు చెప్తున్నారని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. గాయం కాకపోయినా ఆ వంకతో కోహ్లీని కూర్చోబెట్టినా అది ఒకందుకు కోహ్లీకి మంచికి అవుతుంది. ఎందుకంటే కాస్త విశ్రాంతి తీసుకొని బరిలోకి దిగితే కోహ్లీ తన ఫామ్ను అందుకునే అవకాశం ఉంది. పైగా కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీతో అతను తన పూర్వపు ఫామ్ను అందుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కోహ్లీకి రెస్ట్ ఇచ్చి గాయం సాకు చూపారనే విషయమే బలంగా వినిపిస్తున్న తరుణంలో మనం కూడా దాన్నే విశ్వసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఫామ్లో లేనప్పుడు ఒక మ్యాచ్లో రెస్ట్ ఇవ్వడం వల్ల పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉండి కూడా తనకు తానే స్వయంగా ఒక టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కోహ్లీ కూడా దేశం గురించి, టీం గురించి, తన ఫామ్ గురించి ఆలోచించి ఒక మ్యాచ్కు దూరంగా ఉన్నాడని మనం అనుకోవాలి. పెద్ద ప్లేయర్ కాబట్టి ఫామ్లో లేకపోవడం వల్లే పక్కన పెట్టామంటే బాగోదు. కాబట్టి గాయం అంటే కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందని అలా చెప్పి ఉండొచ్చు. ఏది ఏమైనా టీమిండియా గెలవడమే మనకు, కోహ్లీకి అందరికీ ముఖ్యం.